మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సిబ్బంది కేటాయించిన బాధ్యతల పంపిణీ తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన లాజిస్టిక్స్, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని మరియు ఎన్నికల సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాలను స్వయంగా ఆయన పరిశీలించారు. పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సామాగ్రితో ఏర్పాటు చేసిన బస్సులు సమయానికి చేరుకోవాలని, అధికారులు ఏర్పాటు చేసిన చోటునే బస చేయాలని ఆదేశించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఖచ్చితంగా సమయపాలన పాటించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణలో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉంటుందని, పోలింగ్ సెల్ ని కలెక్టర్ నుంచి నేరుగా పరీక్షించేలా ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. 24 గంటల పాటు టోల్ ఫ్రీ 9662343383 ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్లు శ్రీనివాస్, జీవాకర్ రెడ్డి, మదన్ మోహన్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి కూడా మనకి ఇక్కడ మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో మనకి 50 వార్డులకు సంబంధించి కూడా ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా సంబంధించిన పీఓ అందరూ కూడా ఇక్కడికే వచ్చారు. ఆల్మోస్ట్ 99% అటెండెన్స్ కూడా ఉంది. అందరూ కూడా ఎక్కడైతే కొంతమంది యాబ్సెంట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మనం రిజర్వ్ వాళ్ళతో రీప్లేస్ చేసి అందరికీ కూడా ఫుడ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో ఫుడ్ అయిన తర్వాత బస్సెస్ అన్నీ ప్లేస్ చేసి బస్సెస్లో వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి వాళ్ళందరూ కూడా వెళ్తారు. సో రేపు మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు కూడా మనకి పోలింగ్ నడుస్తుంది. తర్వాత పోలింగ్ తర్వాత డైరెక్ట్గా ఇక్కడికే వస్తారు. రిసెప్షన్ సెంటర్ ఇదే, స్ట్రాంగ్ రూమ్ కూడా ఇక్కడ పెట్టుకున్నాం. అండ్ మనకి కౌంటింగ్ సెంటర్ కూడా ఇదే కాలేజ్లో పెట్టుకోవడం జరుగుతుంది.